అనంతనే ఎక్కడ దేనిలో కాంప్రమైజ్ కాడు, క్వాలిటీ లోపల కానీ ఎడ్యుకేషన్ లోపల కానీ. మానేర్ స్కూల్స్ అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. ముఖ్యంగా అనంత నాకు చాలా దగ్గర వ్యక్తి, నన్ను ప్రోత్సహించే వ్యక్తి. మొదటి నుంచి కూడా ప్రతిసారి అన్ని విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తూ నాకు అండగా ఉంటూ నన్ను ముందు నడిపే వ్యక్తి మా అనంతన. మానేర్ స్కూల్స్ అంటే నాకు తెలిసి 86లో ప్రారంభించింది. దీన్ని చిన్న స్ట్రెంత్ 80 మందితో స్టార్ట్ చేసిన స్కూల్ ఇవాళ 1000 మందికి విద్యను అందిస్తూ అనేక మంది ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మనం అంతకుముందు రామ్నగర్లో ఉన్నటువంటి మానేర్ స్కూల్ ఈరోజు తీరుడు పనికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ తరహాలో ఇవాళ ఒక మంచి భవన నిర్మాణం, అన్ని ఫెసిలిటీస్తో, అన్ని హంగు ఆర్పాటలతో, మంచి ఆలోచనతో విద్య అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇలా అనంతరెడ్డి గారు ఇవాళ ఈ స్కూల్ ప్రారంభించారు. దీని ఫీజు కూడా మిగతా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఫీజులు కూడా ఉన్నాయి. దానిలో సగం మందికి అనంతరం ఫ్రీ చేస్తాడు. అట్లా అని చెప్పి రేపటి అందరూ ఫ్రీ అడగకూడదు. ఇవాళ నా డిస్కౌంట్లో సగం ఉంటాయి అనంతరం. కాబట్టి ఇక్కడ దీంతో కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించాడు, దీని ద్వారా డబ్బు సంపాదించాలి, దీని ద్వారా 1000 కోట్లు సంపాదించాలని చెప్పి అనంతరానికి అటువంటి వాళ్ళ అక్క కూడా అటువంటి ఆలోచన ఉండదు. మేము ఒక లైన్ తీసుకున్నాం, ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇక మా వృత్తి అదే, మా ప్రవృత్తి అదే. ఇక దీన్ని వ్యాపారపరంగా మనం చూసే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్ళ మంచి ఆలోచన మొదటి నుంచి కూడా. ప్లస్ మానేర్ స్కూల్లో చదివేదంతా కూడా చాలా నిరుపేద ప్రజలు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, మనం పాఠశాలలు నడిపే స్థితిలో మనం లేము. ఏదైనా ఫీజు రింబర్స్మెంట్ 8000 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ బిల్డింగ్ రెంట్ కట్టే పరిస్థితి లేదు, ఆ బిల్డింగ్లో కిరాయి కట్టి మన కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు, విద్యార్థులు ఫీజు కట్టే పరిస్థితి లేదు, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో కూడా ఇలా అనంతన వాళ్ళ మళ్ళీ ఇంకో స్కూల్ ప్రారంభించడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలు నడిపే స్థితిలో మనం లేము. ఇవాళ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ తెగించి లేదు. నేను ఇదే వ్యవస్థ నడుపుతున్నాను కాబట్టి నా లైన్ తప్పను. నా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా నేను నా విద్యా సంస్థలు ముందుకు తీసుకుపోతానని చెప్పి అన్ని ఇబ్బందులు భరిస్తూ ఇలా అనంతరెడ్డి గారు ఇలా ఇక్కడ మరి మన కరీంనగర్లో ఇంకో విద్యా సంస్థను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ మనం చూస్తున్నాం, ర్యాంకుల కోసం మానేర్ స్కూల్ పనిచేయదు. టీవీలు పెడితే 1 1 1 2 2 3 3 3 4 4 4. ఆ ర్యాంకులు ఎవరికి వస్తాయో మీకు తెలుసు, నాకు తెలుసు. ర్యాంకులు ఎవరు కొనుక్కుంటారో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మానేర్ పాఠశాల ర్యాంకులను కొనుక్కునే పాఠశాల కాదు, ర్యాంకుల కోసం మాత్రమే పనిచేసే పాఠశాల కాదు. విద్యార్థుల పూట క్రమశిక్షణ, దేశము, ధర్మము, సమాజం అని చెప్పి ఒక మంచి ఆలోచన నేర్పి చదువుకున్న చదువు 10 మందికి ఉపయోగపడాలి, రేపు ఈ చదువు సమాజానికి ఉపయోగపడాలి, ఈ చదువు దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో క్రమశిక్షణ గల విద్యార్థులను తయారు చేసే ఒక గొప్ప సంస్థ మానేర్ విద్యా సంస్థ. కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ఇవాళ స్కూల్ను ప్రారంభించబోతున్నాం. అందరి సహకారం మానేర్ అనంతరెడ్డి గారికి ఉండాలి. వారి పేరే మానేర్ అనంతరెడ్డి గారు. అందరి సహకారం, మనందరి యొక్క ఆశీర్వాదాలు కూడా, పెద్దల ఆశీర్వాదాలు కూడా మా అనంతరెడ్డి గారికి ఉండాలి. ఒక మంచి ఆలోచనతోనే ఈ ప్రాంతంలో విద్యార్థులకు ఇబ్బంది కావద్దు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవడానికి ముందుకు రావాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో ప్రజలందరి సౌకర్యార్థం ఈరోజు విద్యా సంస్థలను ప్రారంభించబోతున్నారు. కాబట్టి అందరూ మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాల కూడా పరిస్థితి మనకు తెలుసు. ఇవాళ 10th స్టూడెంట్స్ కూడా, అందుకే మనం నేను కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఒక 100 మంది గర్ల్స్కు బేటీ పడావో బేటీ బచావో పేరు మీద 100 మంది స్టూడెంట్స్కు సైకిల్ ఇచ్చినాం. అతి త్వరలోనే ఈ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 10th స్టూడెంట్స్ అందరు కూడా మనం సైకిల్స్ ఇస్తున్నాం. ఫస్ట్ గర్ల్స్కి ఇస్తున్నాం, నెక్స్ట్ బాయ్స్కి. గర్ల్స్ మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th స్టూడెంట్స్కి. ఎందుకంటే 10th క్లాస్ అంటే వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 8 o'clock క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ 8 వరకు క్లాసెస్ ఉంటాయి. ఊళ్ళలో గ్రామాల్లో బస్సులు ఉండవు, ఆటోలో పోయే స్తోమత ఉండదు, క్లాసులు మిస్ అవుతూ ఉంటారు.
డ్రాప్అవుట్స్ ఎక్కువైపోయినాయి. కొన్ని జిల్లా అధికారుల యొక్క ఆలోచన మేరకు ఈ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని నివారించాలి, పేద విద్యార్థులు కూడా చదువుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని గవర్నమెంట్ స్కూల్లో ఉన్న 10th స్టూడెంట్స్ అందరూ కూడా విడతల వారీగా సైకిల్స్ అందించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాన్ని అతి త్వరలో కార్యక్రమం పాటిస్తాం. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలలో కూడా వాటర్ ఫెసిలిటీ కానీ టాయిలెట్స్ కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్లో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం. మీ దగ్గరనే ఈ తిరువటపల్లిలోనే ఆర్ఓబి వచ్చింది, ఆర్ఓబి పక్కన రోడ్ వచ్చింది, రోడ్డు దాటితే రైల్వే స్టేషన్ అందరూ చూసారు. రైల్వే స్టేషన్ బాగుంది కదా, రైల్వే స్టేషన్ ఉన్నది. ఇట్లా కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. మన అమృత్ పథకంతో నిధులు వచ్చినాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం. ఏ రాజకీయాలకు అతీతంగా ఇవాళ కార్యక్రమాలను ముందుకు తీసుకుని ప్రయత్నిస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా రాజకీయ ఎలక్షన్ తర్వాత అందరం కలిసి ఉంటేనే అభివృద్ధి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కరీంనగర్ను జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో ఒక దృక్పథంతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి ప్రయత్నంలో ఈ స్కూల్స్ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం. ఇంత మంచి స్కూల్స్ కూడా ఇలా కరీంనగర్ ఒక కళగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి మంచి ఆలోచనతో ఈ విద్యా సంస్థలను ప్రారంభించినటువంటి అనంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి మంచి ఆలోచన ఇంకా కల్పించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ అందరం ఇటువంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాలి, మన పిల్లల్ని విద్యా సంస్థలు చేర్పించాలి, మన విద్యార్థులను కూడా భావి భారత పౌరులుగా దేశానికి ఉపయోగపడే ఒక విద్యార్థులుగా తయారు చేయాలని చెప్పి ఇటువంటి దీనిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అనంత్ రెడ్డి గారికి వారి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.